చెప్పే మాటలు ప్రతిదీ కూడా సాక్ష్యాధారాలతో చెప్తున్నాను. ఈ సాక్ష్యం విని అనేకులు అపార్థం చేసుకునేవారు బైబిల్ని ఏం చేయాలండి? అర్థం చేసుకోవాలి. ప్రియమైన తల్లి, మా అమ్మగారు అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈవిడి నేను పుట్టేటప్పుడు మా తల్లి వడికట్టులోకి, రాజమ్మ గారు కూడా ఇక్కడికి రావాలి తల్లి దగ్గరికి. ఎందుకు రాజమ్మ గారు రావాలంటే ఈవిడ మా అక్క. నేను మా తల్లి గర్భంలో సకాల మందు పుట్టిన వాడిని కాదండి. మామిడికాయలు సకాల మందు కాస్తాయి, అకాల మందు కూడా కాస్తాయి. అలాగా కాలం కాని కాలంలో నేను పడ్డాను మా తల్లి గర్భంలో. ఇది నిజమేనా అనేది ఇద్దరు సాక్షులు ఉండాలి, అవునా కదండి? ఈవిడ దగ్గర ఈ డబ్బులు తీసుకుంటానికి ఇది కరెక్టేనా అని సాక్ష్యాధారాలు ఉంటేనే కదా అది చట్టం ఇష్టపడద్ది. ఎవరమండి? కాపులు అన్నమాట. ఇదేంటండి మీ కులాన్ని చెప్తున్నారు అంటే, చాలామంది కులం అనే కుళ్ళులో ఏమైపోతున్నారు? కుళ్ళిపోతున్నారు. కనుక అందరికీ ప్రభు అంటానికి కాలము కాని కాలంలో మా తల్లి గర్భంలో పుట్టిన నన్ను దేవుడు ఏం చేశాడండి? దేవుని మాటలు చెప్పటానికి నన్ను ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. దేవుని మాట చెప్పటానికి ఆయన ఇష్టపడకుండా మనం చెప్పటానికి అవదండి. కనుక మా అమ్మగారికి విశ్వాసం ఉంది ముందు. ఆ విశ్వాసంతో ఇగోండి అయ్యగారు కనిపిస్తున్నారు కదా, రోడ్డు పక్కన ఉన్న చర్చిగాడికి మా అమ్మగారు ఆ ఏరియా నుంచి, అంటే ఊరు మధ్య నుంచి ఆమె పట్టుకొచ్చి దైవ సేవకులకి కొంత డబ్బులు ఇచ్చి, నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యా, నేను అత్త మామల చాటు కోడల్ని అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయేదండి. ఆ తల్లి మరి ఏ పూజలు చేసేది కాదు, యేసు ప్రభువునే ఆమె పూజించుకుంటా ఉండేది. కనుక మా తల్లి యొక్క విశ్వాసం ఈరోజు ఎంచిమెంచిగా మా కుటుంబంలో అందరూ కూడా మారటానికి ఆ తల్లి విశ్వాసం కారణమైందండి. నీవు విశ్వసించిన ఎడల నీవును నీ ఇంటి వారు ఏమవుతారు? రక్షణ పొందుతారు. ఓకేనండి? అందరూ నమ్ముచున్నామా మనం? అంటే మన విశ్వాసాన్ని బట్టి మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అంటే మా తల్లి విశ్వాసాన్ని బట్టి మా కుటుంబాన్ని ఎంచిమించి దేవుడు ఏం చేశాడండి? రక్షించాడు. మా తల్లిగారి పుట్టిల్లు ఎక్కడంటే చాగోళ్ళండి. గండ్రోతి వీరాస్వామి గారి కూతురు అనమాట. చాలామందికి ఆయన మేలులో ఉపకారాలు చేస్తూ ఉండేవాడు. ఆయన చేసిన ఉపకారాలు భూ సంబంధంగా అలా మనవడిని ఆశీర్వదించినాయండి. వివి వినాయక్ అంటే డైరెక్టర్, సినిమా డైరెక్టర్గా ఆయన భూ సంబంధంగా ఆశీర్వదింపబడ్డాడు. కనుక భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంది, పర సంబంధమైన ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు సకాల మందు పుట్టకుండా అకాల మందు మా అక్కలకి పెళ్ళిళ్ళు అయ్యాక, ఇద్దరు అక్కలకి, పెద్ద అక్కకి చిన్న అక్కకి 5 అక్కలు, 4 మేము, 3 అన్నయ్యలు పుట్టాక నేను కడుపును పడ్డాను. అంటే మా అక్కలిద్దరూ కూడా నీళ్లు పోసుకున్నారు. ఆ టైంలో మా అమ్మ కూడా నీళ్లు పోసుకుంది. కనుక ఈ టైంలో అల్లుళ్ళ ముందు ఈయన్ని ఎలా మొయ్యాలని రామరాజు గారు చచ్చిపోయారు. జాన్ గారు నేను అడగండి, ఎందుకంటే అదో సాక్ష్యం. బిళ్ళలు వేసుకుని నేను చనిపోవాలని బిళ్ళలు మింగింది మా అమ్మ. అయినా నన్ను ఏం చేశాడు? దేవుడు బ్రతికించాడు. కనుక నన్ను బ్రతికించడమే కాకుండా ఆయన పనిని చేయటానికి ఇష్టపడ్డాడు. నేను ఇక ఈ బిళ్ళల వల్ల మా అమ్మ నేను చచ్చిపోయేటప్పుడు ఈ తల్లిగారు, అప్పుడు హాస్పిటల్లో గట్ట లేవండి, ఎవరు పోసేవారంటే ఈవిడే పోసేది అందరికీ పురుడు. కనుక ఈ తల్లిగారు ఏం చేశారంటే, ఇక నేను రానప్పుడు నన్ను ఏం చేశారు తెలుసండి? ఆవిడ బయటికి లాగేశారు. ఎవరి కోసం లాగేశారు?
ఎవరి కోసం లాగేశారు? దేవుని కోసం. నేను ఈ భూమి మీద పుట్టడానికి కారణం ఎవరండి? నాగబాబు మొన్న ఆదివారం చర్చిలో పాడాడండి ఆ పాట పాడగానే నా జీవితం జ్ఞాపకం వచ్చిందనమాట. నేను ఈ భూమి మీదకి పుట్టక ముందు నా తల్లిని నేనేం చేయాలి? లాగేటప్పుడు ఏ పేగైనా తెగిపోతే మా అమ్మనే ఏమవుతును? అప్పుడే పోగొట్టుకుందును. కానీ 93 సంవత్సరాల ఆ తల్లి బ్రతికింది. నేను ఈరోజు ఇలాగా ఎంత సుందర్రావు గారి జ్ఞానాన్ని చెప్పారు కదా, సోదరి సుజ్ఞానం గారు చెప్పారు కదా, సుందర్రావు గారి మహాజ్ఞానాన్ని. నేను సుందర్రావు గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి సుందర్రావు గారు ఒక తాటాకు పాకలో ఉండేవారండి. ఒక రేకుల షెడ్లో చర్చి నడిపించేవారు. అప్పుడు ఈ మహాజ్ఞానాన్ని ఈ ప్రపంచానికి ఈ కనులు తెరవాలి ఈ క్రైస్తవ సమాజం అని ఈ పాటల్ని చేయటానికి నన్ను దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఒక నిర్మాతగా పడిపోవలసిన నన్ను బ్రతికించి ఒక పాటల క్యాసెట్ నిర్మాతగా ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తంగా అందించడానికి నేనేం చేయాలని ఎన్నుకుంటే జాన్సన్ గారు పాటలు చేయి ఇర్మియా అన్నారు. జాన్సన్ గారు అంటే సుందర్రావు గారు అల్లుడండి. కనుక ఈ పాటలు ఈ ప్రపంచం అంతా కూడా ఎంతోమందిని ఏం చేసినండి? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి దగ్గరికి ఆకర్షించినాయి ఈ పాటలు. ఆ పాటలన్నీ ట్రాక్ వేయటానికి ఈ మీ ముందు కనపడే ఈ పడిపోయేవలసిన పిండాన్ని దేవుడు ఏం చేశాడండి? నిలబెట్టుకుని బ్రతికించుకుని ఒక నిర్మాతగా, ఒక కన్వీనర్గా, ఒక ప్రిన్సిపాల్గా ఎంతోమందికి ఈవిడైతే చెబుతున్నారు, కొంతమంది చెబుతులేదు, ఎంతోమందికి మహాజ్ఞానాన్ని అనిల్కి కూడా తెలుసండి. పాస్టర్ గారితో ఉన్న అనిల్కి కూడా ఈ మహాజ్ఞానాన్ని ఏం చేశానండి? పరిచయం చేశాను. రోడ్డు మీద చనిపోవలసిన నన్ను దేవుడు ఏం చేశాడు తెలుసండి? బ్రతికించాడు. నేను చెప్పినవన్నీ నిజాలైనా మైక్ ఇవ్వండి వాళ్ళకి సాక్ష్యాలు వీళ్ళంతా. నేను చెప్పినవన్నీ అబద్ధాల నిజాలు అనేది అనిల్ పాస్టర్ గారితో ఉన్న ఆయన్ని అడిగిన, ప్రపంచంలో ఎవరిని అడిగినా పాటల క్యాసెట్లు పాటల బుక్కుల్లో సుందర్రావు గారు కూడా నా ప్రియమైన కుమారుడు అడ్డాల ఇర్మియా అని ఆ వాయిస్ అనేది ఎక్కడ బంధింపబడింది? బంధింపబడిపోద్ది కదండి. బాలసుబ్రహ్మణ్యం లేకపోయినా బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఏమైంది? బంధింపబడింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా నేను చెప్పినవన్నీ అమ్మ నిజాలేనా? ఇది నిజము. నిజమేనంటారా? నిజము. ఇది మీకు తెలుసా? తెలుసు. ఆవిడ కూడా ఇవ్వండి. ఎందుకంటే సాక్ష్యం, సజీవ సాక్ష్యం. పట్టుకోండి అమ్మ, పట్టుకో అమ్మ. ఈవిడి నేను చనిపోవలసినప్పుడు నా తల్లిని నన్ను దేవుడు ఈవిడిని వాడుకుని ఏం చేశాడు తెలుసండి? బ్రతికించాడు. ఇంకా సాక్ష్యం చెప్పడానికి ఆవిడని ఇప్పుడు వరకు ఉంచాడు భూమి మీద. దేవునికి మహిమ కలుగును గాక. ఆవిడ ఎప్పుడు మాట్లాడలేదండి. నేను చెప్పినది నొప్పులు వస్తున్నాయని వచ్చారండి. వస్తే వెళ్ళానండి. మా అత్తగారు పోసేదండి ఆ లోన. మా అత్తగారిని కేకేయకుండా నన్ను కేకేయండి అని చెప్పాను. చెప్తే వచ్చారండి. వెళ్ళాకండి నొప్పులు ఆగిపోనియండి. అదండి అమ్మ, చాలు. చాలా వందనాలు. మీరు ఆలోచించాలి. ఈవిడి లైవ్లో ఎంతోమంది ఈ మాటలు విని ఈ భూమి మీద మనిషి పుట్టడానికి కారణం ఎవరని తెలుసుకోవాలి? దేవుడని తెలుసుకోవాలి. మరి సమయంలో నీవు పుట్టాకే తెలిసింది ఏముందని? నీకు తండ్రి అనుభవం, ఒక తల్లి ఉందని తండ్రి ఉందని పుట్టాకే తెలిసింది. ఈ పాట మరి నాగబాబు పాడాక ఈ పాటని ఈ మాటల్ని ఒక సాక్ష్యంగా నెట్లో మీరు అడ్డాల ఇర్మియా భీమవరం అని కొడితే వస్తుంది. తర్వాత ఈ సాక్ష్యం కోసమే అయ్యగారిని పిలిపించాను. ఎందుకంటే ఎబ్రోన్లో నేను రక్షింపడ్డానండి. ఎబ్రోన్ సంఘంలో అంటే తాడేపల్లిగూడెంలో రక్షింపడ్డాను. మరి ప్రారంభంలో ప్రార్థన చేసిన వారు ఎవరంటే రోడ్డు పక్కన ఉన్న అయ్యగారి సంఘం. తర్వాత నేను తాడేపల్లిగూడెంలో రక్షింపడ్డా, ఇక్కడ ఎబ్రోన్ సంఘానికి వెళ్ళేవాడిని. అందరికీ మహాజ్ఞానాన్ని అందించడానికి నన్ను నిలబెట్టుకున్నాడని
మీ అనుదిన ప్రార్థనలో ఎవరిని మహింపరచండి? దేవుణ్ణి మహింపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం, పుట్టాకే తెలిసింది బిడ్డ పేగు బంధము, దేవుడు తెలిపాడు గర్భం పండించి తల్లి తండ్రి బంధము, తెలిపాడు ఇలా చూపాడు, తన ప్రేమే నీలో ఉంచాడు, తల్లిదండ్రిగా నిన్ను చేశాడు, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. నువ్వు ఒడిలోకి వస్తావని మోసానురా నవమాసాలు, నా చేతులతో తాకాలని అడిగానురా రాగానే, తల్లంటే తండ్రంటే పుడితేనే తెలిసిందిరా, నువ్వు ఒడిలోనే నవ్వేస్తే కష్టమంత మరిచానురా, ఈ తల్లిదండ్రిని చేశాడని చెప్పారురా తొలినరులేరా, నీ తల్లిదండ్రులని సన్మానించాలని చెప్పాడురా దేవుడిరా, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం. అవయవాలు చెయ్యాలని అమ్మ నాన్న అనుకోలేదురా, మా రూపంలో కావాలని అనుకున్న పుట్టుటలేదురా, జన్మంటూ జరిగిందంటే ఆ దేవుని దయవలనేరా, నీకమ్మంటూ బ్రతికుందంటే ఆ దేవుని సెలవేనురా, ఈ జీవితం మా దేవుడే ఇచ్చాడని చెప్పాలిరా, ఇది చెప్పాలని ప్రతి మనిషిని పుట్టిస్తాడురా ప్రతిగా ఆ దేవుడిరా, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం.
తల్లి తండ్రి బంధము ఇలా తెలిపాడు, ఇలా చూపాడు, తన ప్రేమే నీలో ఉంచాడు, తల్లి తండ్రిగా నిన్ను చేశాడు. నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం, నువ్వు పుట్టాకే తెలిసింది